సినిమా ఎండింగ్ లో ఈ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నిజంగా దట్స్ హ్యాట్స్ ఆఫ్. ఎన్నో సినిమాలు చూసుకున్న మనం ఇవాళ గొప్ప పుస్తకం చూస్తున్నాం. అందులో కేవలం క్యాస్ట్ కోసము, అహంకారం కోసము, ఎక్కువ వాడు తక్కువ అనే చిత్త కోసం ఈ మూడు వ్యవస్థలో ఉన్న భాగాలు ఏమవుతుందో ఆ యొక్క దుర్మార్గమైనటువంటి భాగాలను దుర్మార్గంగా ఇప్పుడు భాగాలు నా దగ్గర పెట్టి మంచిగా వస్తే నేను చూస్తే దాన్ని ఎంతకైనా ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నాను చూసుకోవడం కాదు, ఆలోచిస్తూ ఆ ప్రేక్షకులు అన్నట్టు నిజంగా శ్రీమణాలు ఫెస్టివల్ కప్పులు గొప్ప నటించాడు. ఈ సినిమాలో ఈ బొమ్మను గొప్ప మళ్ళా శివాజీ రాజు గారు చూసిన ఏడుపుచ్చింది. ఎంత ఏడుపుచ్చిందండి డైలాగ్, ఏం డైలాగ్ అండి, డైలాగ్ కూడా డైరెక్టర్ ఏం డైలాగ్ అండి. మళ్ళా బ్యాండ్ కొట్టని అమ్మాయి అయితే నేను బ్యాండ్ కొడితే మా నాన్న గుర్తొస్తారు, నేను బ్యాండ్ కొట్టని అది కూర్చొని అమ్మాయి నా ఎక్కడే హ్యాపీ ఉంటుంది. ఒక పక్కని మూలాలు కొడుతున్నాను, ఒక పక్కన నాన్న కొడుతున్నాను. ఎలా బతకాలి మామూలు సినిమా లేదండి. ఆ తర్వాత తన ఇష్టంగా పెళ్తాను గుర్తు చేసుకుని ఎయిడ్స్ ఇంజక్షన్ చంపేయడం అనేది అదే క్యారెక్టర్ పశ్చాత్తపడి నిజంగా చాలా బాగుంది. సినిమా అనేది చాలా బాగుంది. నెల్లు మహాశయుడు అంటాడు, హాల్ సిద్ధపడతామని నా చేతిలో 6 నెలలు పడితే ప్రపంచ చరిత్ర మార్చేస్తాడు. అలాంటి సినిమా ఇవాళ మళ్ళా మనం చూసేవాడిని. మీరు అందరూ ఇస్తున్నారు, బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు, ఇంకా ఆదరించండి, సినిమా మానిమెంట్ చేయండి. ఇదేనా అభ్యర్థి. సేమ్ టైం అందరూ తల్లిదండ్రులు ఆశ్రయించండి, దీవించండి, వాడు చేయండి, మాట్లాడండి. అంతేగాని ఇటువంటి అహంకారం క్యాష్లో అన్యాయం చేసుకోవద్దు, వాడి అన్యాయం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి, మంచిగా ఉంది.